TK29 న్యూస్ గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులు పెద్ద ఎత్తున గిరి ప్రదక్షిణ నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు రవికుమార్ ఆచార్యులు ఉదయం 5 గంటల నుండి స్వామివారికి తోమాల సేవ, ప్రత్యేక అలంకరణ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి ఆలయంలో అన్న సమారాధన బుట్టాయిగూడెం మండలం కోటనాగవరానికి చెందిన పాలడుగుల కోటేశ్వరరావు, శ్రీమతి మంగతాయారు దంపతులు చేత అన్న సమారాధన నిర్వహించారు. వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కార్యనిర్వహణ అధికారి కలగర శ్రీనివాస్ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రావాలి జరగండి అమ్మా. కానుకల మొక్కుడు వేసుకోవాలండి. రావాలి మా సంస్థాగత భక్తులు విక్రమిస్తున్నారు. విక్రమిస్తున్నారు. సరే ఏదో కొద్దిగా వేస్తే వాళ్ళకి తృప్తి వస్తారు. కంగారు ఎవరో ఒకళ్ళు ఉంటారు, అందరు రారుగా. ఏదో అంతే ఇస్తే అదే పోతుంది. చెప్తే అర్థం చేసుకోండి. మీరు 10 నిమిషాలు అయిపోతే ఏం చేయమంటే చెప్పండి. రైస్ లేకుండా ఏం తినేస్తారు? రైస్ లేదు. గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈరోజు ఆశ్వీజ మాసనవరాత్రి ఉత్సవాల్లో వచ్చే శనివారం సందర్భంగా స్వామివారికి సుప్రభాత సేవతో పూజా కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది. అనంతరం స్వామివారి యొక్క నివేదన, మంగళాశాసనానంతరం ఆలయానికి విచ్చేసిన భక్తులందరికీ కూడా సర్వదర్శనము మరియు హారతి, అష్టోత్తర పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మన ఆలయంలో విశేషంగా భక్తులందరూ కూడా పాల్గొంటున్న గిరి ప్రదక్షిణ కార్యక్రమ మహోత్సవంలో కూడా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అలాగే ఆలయానికి విచ్చేసిన భక్తులందరికీ కూడా దాతల సహకారంతో అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. మనకి దసరా సందర్భంగా విజయదశమి పర్వదినం రోజు, ఆ రోజు మనకి శ్రవణ నక్షత్రం. ఈ సందర్భంగా ఉదయం 10 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తాము. అంతేకాక ఆ రోజు సాయంత్రం మనకి శమీ పూజ మహోత్సవ కార్యక్రమం కూడా దసరా పండుగ రోజు రాత్రి 7 గంటలకు మన ఆలయంలో నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్న భక్తులు
ఈ విజయదశమి పర్వదినం నాడు జరిగే శ్రవణ నక్షత్ర కళ్యాణ మహోత్సవంలోనూ మరియు శమీ పూజ మహోత్సవంలో కార్యక్రమంలో కూడా అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ.